వరాహ, నారసింహ, హయగ్రీవ, గరుత్మంత దివ్యముఖాల నడుమ ప్రకాశిస్తున్న పంచముఖ ఆంజనేయుడిని ఆ మహారూపం చూసి సీతాదేవి విస్మయం చెంది, వాయునందన, నీ శక్తిని నీ బలాన్ని తెలుసుకున్నాను. కానీ శ్రీరాముడు ఇక్కడికి వచ్చి దశగ్రీవుణ్ణి సంహరించి నన్ను తీసుకువెళితేనే అది నా రామునికి గౌరవం, నాకు గౌరవం, మీ అందరికీ మర్యాద. కనుక నీవు వెళ్ళి లక్ష్మణునితో, వృక్షవానర సైన్యంతో రాముడు త్వరగా ఇక్కడికి దండెత్తి వచ్చే మార్గం చూడు అని పలికింది జానకి. సీత సమాధానానికి సంతుష్టుడైన హనుమ తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని, అమ్మ, రాముని ధర్మపత్నిగా సందర్భోచితమైన మాట అన్నావు. రఘురాముని దండెత్తి వచ్చి రావణుని తడగొట్టి నిన్ను ఈ చెర నుంచి విడిపించడమే గౌరవమైన పద్ధతి. నువ్విలా భావించావని ప్రభువుకి నేను మనవి చేస్తాను. అమ్మా, రామునికి గుర్తుగా నీవు కూడా ఏదైనా ఒక జ్ఞాపిక అనుగ్రహించు అన్నాడు హనుమ వినయంగా. సీతాదేవికి ముఖం పెళ్ళువికి పోతున్న గొంతుతో మెల్లగా చిత్రకూట పర్వత ప్రాంతంలో ఒకరోజు నా ఒడిలో తలపెట్టుకుని స్వామి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక కాకాసురుడు వచ్చాడు. ఆకలితో ఉన్నవాడు మాంసపు ముద్దలను కొని ఒకరోజు నా వక్షస్థలాన్ని ముక్కుతో పొడిచి గాయం చేస్తే రక్తం స్రవించగా రామునికి మెలకువ వచ్చింది. తక్షణం దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా దాని మీదకు వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి తప్పించుకోవడానికి త్రిలోకాలు పరిగెత్తి చివరికి ఆ కాకాసురుడు స్వామినే శరణు వేడుకున్నాడు. వాడి కన్ను ఒకదాన్ని మాత్రం బ్రహ్మాస్త్రానికి బలి చేసి రాముడు అనుగ్రహించాడు. వాడికి చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఇది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. హనుమ, ఇప్పుడు ఈ విషయం తెలిసిన మూడో వ్యక్తివి నువ్వు. నా స్వామికి ఇది గుర్తు చేసి కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించావు. మరి నన్నే అపహరించిన వాడిని ఎందుకు ఇంకా క్షమిస్తున్నావు అన్నావని చెప్పు. హనుమ, 2 నెలలు మాత్రమే నేను జీవించి ఉంటాను. అటుపైన ఈ సీత ఉండదు. ఈ మాటను నీవు మర్చిపోకుండా మరీ గట్టిగా చెప్పాలి అంటూ రొంటి నుంచి చూడామణి తీసి ఇది నా జ్ఞాపికగా రాఘవునికి అందించు అని హనుమంతుడికి ఇచ్చింది. ఆ చూడామణి స్వీకరించి దోషులతో పట్టుకుని నమస్కరిస్తూ సీతాదేవికి ప్రదక్షిణ చేసి, అమ్మ, శత్రు సంహారకుడైన శ్రీరాముడు ధనుర్బాణి అయి లక్ష్మణుణ్ణి త్వరలో లంకా ద్వారంలో చూస్తావు. శార్ధుల విక్రములై లంకను చుట్టుముట్టిన వృక్షవానర వీరులను త్వరలోనే తిలకిస్తావు తల్లి. అతి భీకరమైన ఈ లంకలో నీవు అట్టే కాలం నివసించవు. సూర్యచంద్రుల సాక్షిగా నేను ఒట్టు వేసి మరీ ఈ మాట చెబుతున్నాను. ఇక నాకు సెలవు అంటూ హనుమంతుడు శిరస్సు వంచి మరొకసారి నమస్కరించాడు. తాను చేయవలసిన పని మరికొంత పొరబడి ఉన్నట్లు హనుమకి అనిపించింది. రాక్షసుల బలపరాక్రమాలను తెలుసుకుని వెళ్ళడం మంచిది. తన బల పరాక్రమాలు రావణుడు కూడా గ్రహిస్తాడు అని నిశ్చయించుకుని జుమ్లా మారుతి విజృంభించి మనోహరమైన అశోకవనాన్ని సర్వనాశం చేయడాన్ని పూనుకున్నాడు. చెట్లు విరిగిపోయి, జలాశయాలు గట్లు తెగిపోయి, క్రీడా పర్వతాలు నలిగిపోయి క్షణంలో అశోకవనం ఛిద్రమైంది. రాక్షస స్త్రీలు రావణ సన్నిధికి పరుగు తీశారు. ఒక వానరుడు అశోకవనంలోకి వచ్చి ధ్వంసం చేస్తున్నాడు. సీత ఉన్న ప్రదేశం తప్ప మిగతా అశోకవనం అంతా వాడి చేతుల్లో ధ్వంసం అయిపోయిందని తెలిపారు. రావణుడు క్రోధంతో వానర వధకు రాక్షస వీరులను ఆజ్ఞాపించాడు. 80,000 సైన్యంతో రాక్షస యోధులు మహాందృష్టుల బయలుదేరారు. హనుమంతుడు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ద్వారతోరణం మీద పర్వతాకారంలో నిలబడిన హనుమంతుడు ఉత్సాహంతో తోకను జాడించి నేలకేసి కొట్టి లంకంతా ప్రతిధ్వనించేటట్టు జబ్బలు చరుచుకుంటూ దశ దిశలు ప్రతిధ్వనించేలా రామలక్ష్మణులకు జయము, రామాభిమాన పాత్రుడైన సుగ్రీవ మహారాజుకు జయము, కౌశలేంద్రుడైన ఆ రఘువీరుని
బంటుని, వాయుపుత్రుడను నేను. రాక్షసులారా, మహామహుడైన శ్రీరామునితో వైరం పెట్టుకున్న మీ రావణుడు ప్రాణాలతో ఉండడు, మీరు ఉండరు, ఈ లంక ఉండదు అని అరిచాడు హనుమ భీకరంగా. రాక్షసులంతా హనుమంతుని మీద విరుచుకుపడ్డారు. రకరకాల ఆయుధాలు ప్రయోగించారు. ద్వారతోరణం మీద ఉన్న హనుమ ఆకాశంలో ప్రచండ వేగంతో తిరుగుతూ 80,000 మంది రాక్షసులను త్రుటిలో సంహరించాడు. ఆ దుర్వార్త విన్న రావణుడు తన చిన్న కుమారుడు అక్షయ్ కుమారుణ్ణి పంపించాడు. అతడు యమపురికి చేరుకున్నాడు. ఆ తదుపరి రావణపుత్రుడు మహామాయావి అయిన ఇంద్రజిత్తు వచ్చాడు. ధ్వంసమైన అశోకవనాన్ని, పీనుగుల్లా పడి ఉన్న రాక్షసులని, నిర్భయంగా నిశ్చింతగా కనిపిస్తున్న హనుమని చూసి ఇక ఉపేక్షించకూడదనుకుని బ్రహ్మాస్త్రం సంధించాడు. బ్రహ్మాస్త్రం తనని బాధించదని బ్రహ్మదేవుడే స్వయంగా ఇచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకున్న హనుమంతుడు రావణుడితో సంభాషించవచ్చనన్న అభిప్రాయంతో బ్రహ్మాస్త్రానికి నమస్కరించి దానికి కట్టుబడ్డాడు హనుమ.